హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు రీడింగు ఆ ఏంజల్స్, ఆ యూనివర్స్ అర్జెంట్ మెసేజ్ మీకు ఏమి ఇవ్వబోతున్నారు, అర్జెంటుగా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. సో అది ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. అర్జెంట్ మెసేజ్, ఇంకా ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి, ఆ యూనివర్స్, ఆ ఏంజల్స్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. నా ద్వారా, నా చేత మీకు చెప్పించాలి అని అనుకుంటున్నారు. సో ఏంటి ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. అర్జెంట్ మెసేజ్ ఏంటి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మీరు నా చేత అర్జెంటుగా చెప్పించాల్సిన మెసేజ్ ఏంటి? లాస్ట్లో నేను ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఒక అఫర్మేషన్స్ చెప్తానండి. అది లైఫ్లో మీరు బాగా ఎదగడానికి, గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ రావడానికి, తర్వాత మంచి అబెండెన్స్ రావడానికి నేను ఒక మంచి అఫర్మేషన్ చెప్తాను. చివరి వరకు చూడండి, వీడియో మిస్ కావద్దండి. అది ఏంటి అఫర్మేషన్, ఏమొస్తుంది అనేది చూద్దాము. సో అది అనుకుంటూ ఉండాలి, చెప్తాను నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత. సో దానికన్నా ముందు మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తూ ఉంటే, రెగ్యులర్గా ఫాలో అవుతుంటే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెడుతున్నానండి. రోజు పెడుతున్నాను, ప్రతి వీడియోలోనూ పెడుతున్నాను, ఈ వీడియో కింద కూడా పెడతాను. తప్పకుండా చూసి మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి. ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనము ఆ ఏంజల్స్, ఆ యూనివర్స్ ఏంటి మీకు పంపించే ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ యూనివర్స్, ఆ ఏంజల్స్ మీకు అర్జెంట్ మెసేజ్ పంపించాలని నా ద్వారా మీకు మెసేజ్ పంపించారు. ఎవరెవరికి ఎలాంటి రీడింగ్ కనెక్ట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. సో చూద్దాము ఆ యూనివర్స్, ఆ ఏంజల్స్ ఏం మెసేజ్ మీకు పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను షఫల్ చేసేటప్పుడు మీరు మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరిక కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, మనసులో అనుకొని అది నెరవేరాలి, పాజిటివ్ రీడింగ్ రావాలి అని మీరు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. సో అందరికీ పాజిటివ్గానే రావాలి రీడింగ్, రెజనేట్ కావాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి. అలాగే ఇది జనరల్ రీడింగ్, ఎవరి పేరు మీద చూడడం లేదు. సో ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో జనరల్ రీడింగ్ 18 to 50% కానీ 20 to 40% కానీ మీకు కనెక్ట్ అయిందంటే ఇది మీ రీడింగే అని అనుకోండి. మీకు కనెక్ట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇప్పుడు చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి తెలియచేయండి. సో 1 2 3 సో ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మెసేజ్, యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించండి. 4 of రాఫెల్. సో ఏంటి మీకు వచ్చిన అర్జెంట్ మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ఇక్కడ 4 of రాఫెల్ వచ్చిందండి. ఆ ఏంజల్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్, లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్, బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్. సో మీకు మంచి ప్రొటెక్షన్ ఉంది.
ఆ ఏంజల్స్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మంచిగా ప్రొటెక్షన్ బాగుంది మీకు. మీ గురించి మీరు మీ ఓన్ ఎమోషన్స్ మీరు దానిల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ కాకుండా, బాధపడకుండా మీరు ఆ అటెన్షన్ సీక్ చేయండి. సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్, లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. సో మీ లైఫ్లో వచ్చే మ్యాజిక్ని గురించి ఒకసారి ఆలోచించండి. అంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, మీకు ఏదో మనసులో బాధ ఉంది, ఆ బాధ గురించి ఆలోచిస్తూ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ అలా బాధపడేంత అవసరం లేదు. మీరు దానిలో ఎక్కువగా ఇమిడిపోయి ఆ బాధల్లో ఎక్కువగా ఉండిపోయేసేసి మీ ఓన్ ఎమోషన్స్లో మీరు బాధపడిపోతూ మిగతా విషయాలు మీరు పట్టించుకోవడం లేదు, మిగతా వాటిని గురించి మీరు ఆలోచించడం లేదు, మిగతా వాటిని మీరు అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమందికి వేరే వేరే అదర్ వర్క్ అంటే ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, మీరు ఇప్పుడు ఆలోచించేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అయినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ని వదిలిపెట్టేసి ఏదో ఇంపార్టెంట్ లేని వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అనవసరంగా బాధపడుతున్నారు, ఎమోషనల్గా చాలా ఎక్కువగా వీక్ అయిపోతున్నారు. అలాంటివి చూసినప్పుడు చుట్టూ చూసే వాళ్ళకి ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు అంతగా బాధపడుతున్నారు వీళ్ళు అనేసి అనిపిస్తుంది. కాబట్టి మీరు మీకుండే పాసిబిలిటీస్ని మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి మీకు ఎట్లా ఉన్నాయి పాసిబిలిటీస్, ఏ విధంగా మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, గ్రో కావడానికి, లైఫ్లో గ్రో కావడానికి ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఒక మంచి గుడ్ పర్సన్గా ఎదగడానికి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి మీ దగ్గరికి. దాన్ని అన్నీ వదిలిపెట్టి ఏదో అవసరం లేని వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని యూనివర్స్ మీకు తెలియచేస్తోందండి. సో మీరు ఎక్కువగా మీ ఒక రకంగా ఒక మ్యాజిక్ లాగా మీ లైఫ్లో జరగబోతుంది. అంటే ఏదో అనేది ఆ పాసిబిలిటీస్ ఏ విధంగా అయినా రావచ్చండి. మీరు ఊహించలేని ఆపర్చునిటీస్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేని వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయలేనంతగా మీకు మీ దగ్గరికి రావచ్చు. కానీ వాటిని మీరు పట్టించుకోకుండా అనవసరమైన వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారు, దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, దానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు, మీ ప్రీషియస్ టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అనేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి అర్జెంట్ మెసేజ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మీకు ఒక రకమైన మీరు ఒక షెల్ లాగా, ఒక షెల్లో ఉండేటటువంటి ఒక ఏమంటారు కీటకం మాదిరి. అంటే ఇప్పుడు దీంట్లో ఉంటాయి కదా షెల్ అంటే గవ్వల్లో ఉండే జీవుల్లాగా ఉండకుండా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి. ప్రపంచంలో ఎట్లాంటి సంతోషాలు ఉన్నాయి, ఫ్రీగా వచ్చి అవన్నీ గమనించి ఆ మ్యాజిక్ అనేది ఉంది మీ లైఫ్లో. సో బయటికి రాకుండా లోపల్లో ఒక షెల్లో లాగా ఒక షెల్ లాంటి దాంట్లో ఉండిపోయేసి మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడుతూ ఉండకుండా ఫ్రీగా బయటికి రండి, ప్రకృతిని చూడండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, మనసుకు నచ్చిన వాటిని మైండ్లో ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి, అలాగే మంచిగా హ్యాపీగా లైఫ్ని గడపండి అనేసి ఇక్కడ ఒక మెసేజ్, ఫస్ట్ మెసేజ్ అనేది వచ్చిందండి. అంటే మీరు అనవసరంగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి, అవసరం లేని వాటి గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు ఆ వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత మీ ఎమోషన్స్ని వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే అనవసరమైన వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయండి, నేచర్లో మీకు ఇష్టమైన సాంగ్స్ వినండి, మీకు ఇష్టమైన ఆనందకరంగా ఒక రకంగా ఇప్పుడు బీచ్ సైడ్ ఎక్కడన్నా బీచ్ అట్లా ఉంటే అట్లా వెళ్ళండి, అక్కడ బీచ్కి వెళ్ళేసి కొంచెం టైంని స్పెండ్ చేయండి, హ్యాపీగా గడపండి లైఫ్ని అని ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది. అనవసరంగా టైంని వేస్ట్ చేయొద్దండి, మీ లైఫ్లో మ్యాజిక్ వస్తుంది. సో ఆ మ్యాజిక్ని ఆహ్వానించండి, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు. సో ఆ ఎమోషన్స్ని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ఎమోషన్స్ని మీరు ఎక్కువగా పట్టుకున్నారంటే అవి మిమ్మల్ని ఇంకా ఎక్కువ వీక్ చేసేస్తాయి అని, అందుకనేసి మీరు జాగ్రత్తగా వాటిని గురించి ఇచ్చిపెట్టేయండి అని. సో సెకండ్ వన్ 3 of Ariel అని వచ్చిందండి. 3 of Ariel. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 3 of Ariel అంటే డూ వాట్ యు లవ్, a time of great personal growth in your career or artistic endeavors, working with others in a
కోఆపరేటివ్ మేనర్. సో ఇక్కడ కూడా చూడండి, మీరు అనవసరమైన వాటికి టైం స్పెండ్ చేస్తున్నారు. టైంని ఒక మంచి పనికి యూజ్ చేయండి. అనవసరంగా మీరు టైంని వేస్ట్ చేయొద్దండి. ఇది 3 ఆఫ్ ఏరియల్ ఏమొచ్చిందంటే, మీరు డూ వాట్ యు లవ్. మీకు ఏది నచ్చితే అది చేయండి. సో అటైమ్ గ్రేట్ పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కెరీర్ అండ్ ఆర్టిస్టిక్ ఎండీవర్స్. సో మీరు మీ టైంని మీ పర్సనల్ గ్రోత్కి ఉపయోగించండి. అనవసరమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి టైంని వేస్ట్ చేయొద్దు. అనవసరమైన వాటి మీద టైంని వేస్ట్ చేయకండి. సో మీ గ్రోత్ కోసం, మీ కెరీర్ కోసం, మీ ప్రొఫెషన్ కోసం దాన్ని ఉపయోగించండి అని ఇక్కడ వచ్చింది. అంటే మీకు మంచి కోఆపరేటివ్ మేనర్స్ ఉన్నాయండి. ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది. తర్వాత మీరు ఎవరికైనా వర్కింగ్ విత్ అదర్స్, పక్కన మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసేది కూడా అలాంటి థింకింగ్ ఉంది మీకు. అంటే మీ పని కాకుండా ఇతరుల పని కూడా మీరు చేసిస్తారు, వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటారు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు. అయితే అలా చేస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీ పర్సనల్ గ్రోత్ని కూడా మీరు చూసుకోండి. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, మీ దగ్గరకి మంచిగా ఉండేసి మీతో పనులు చేయించుకుంటూ మీకు అవసరమైనప్పుడు ఉపయోగానికి ఉండరు. అట్లాంటి వాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు. సో వాళ్ళని గమనించుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చిన్నగా వాళ్ళ పనులన్నీ మీతో చేయించేసుకుంటారు, వాళ్ళ పని కంప్లీట్ చేసేసుకుంటారు. మిమ్మల్ని ఆ మాటలు ఈ మాటల్లో పెట్టేసేసి వాళ్ళ పని కంప్లీట్ చేసేసి మీ పనికి అంతరాయం కలిగిస్తూ ఉంటారు. డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో లాస్ట్కి మీరేమవుతుంది, మీ టైంకి, మీ పర్సనల్ గ్రోత్కి, మీరు మీ ఓన్ వర్క్కి మీరు టైం కేటాయించలేక అప్పుడు అక్కడ మీరు మిస్టేక్స్ చేయడమో, ఫెయిల్యూర్ కావడమో అవుతుంది. మళ్ళీ మీ బాస్ చేత మీరు అనిపించుకోవడమో, లేకపోతే ఇంకా వేరే అదర్ థింగ్స్ మీ మీద రావడమో, అట్లాంటివన్నీ వచ్చేసేసి మీరు అనవసరంగా అనిపించుకుంటారు. సో కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అనేసి ఇక్కడ చెప్తోంది. ఇక్కడ ఏంజెల్స్ అర్జెంట్ మెసేజ్ మీకు, మీరు మీ పర్సనల్ గ్రోత్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మీ కెరీర్ని, మీ ప్రొఫెషన్ని, మీ పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ ఆర్టిస్టిక్ ఎండీవర్స్, వర్కింగ్ విత్ అదర్స్ ఇన్ ఏ కోఆపరేటివ్ మేనర్స్. సో మీరు అట్లా అంటే ఏదైనా కానీ చూసుకోండి, ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇది ఒకవేళ ఇది ఇట్లా వర్క్ విషయంలో కావచ్చు. తర్వాత ఇంకోటి పర్సన్స్ విషయంలో, మీ రిలేషన్ విషయంలో ఎట్లా వస్తుందంటే, ఇది మీ రిలేషన్ విషయంలో మీరిద్దరు చాలా బాగా క్లోజ్గా ఉంటారండి, మంచిగా ఉంటారు. బట్ ఒక మూడో వ్యక్తి వచ్చి మిమ్మల్ని, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ తేవడానికి కూడా చూస్తారు. అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే బాండింగ్ విషయంలో, రిలేషన్ విషయంలో మీరిద్దరు చాలా క్లోజ్గా, మంచి కోఆపరేటివ్గా, అండర్స్టాండింగ్గా ఉంటారు. బట్ ఇంకొక వ్యక్తి వచ్చి, థర్డ్ పర్సన్ వచ్చి మీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తేవడానికి కారణమవుతుంది. లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చేటట్టు చేసేటట్టు విధానం ఇక్కడ కనిపిస్తోంది. అంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, రిలేషన్లో కావచ్చు, ఇంకొకరి జోక్యం చేసుకోవడం వల్ల, మీ లైఫ్లోకి ఇంకొకరి జోక్యం చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అది జాగ్రత్త. ఎవరో మీ లైఫ్ని డిస్టర్బ్ చేసేదానికి చూస్తున్నారు. మీరు అందరికీ హెల్ప్ చేసి మీరు మంచిగా ఉంటారు. బట్ మిమ్మల్ని, ఆ మంచితనాన్ని వాళ్ళు యూజ్ చేసుకునేసి మిమ్మల్ని చెడుగా చూపించాలి అని చూస్తున్నారు. జాగ్రత్త అనేసి ఇక్కడ సెకండ్ మెసేజ్ అనేది వచ్చిందండి. ఇక్కడ చూడండి 4 ఆఫ్ ఏప్రిల్, ఇక్కడ 3 ఆఫ్ ఏరియల్ వచ్చింది. ఇక థర్డ్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. ఏస్ ఆఫ్ మైకల్. సో ఏస్ ఆఫ్ మైకల్ ఏం చెప్తున్నారు ఇక్కడ, సో మీకు ఏ వండర్ఫుల్ న్యూ ఐడియా. A wonderful new idea. Don't allow bumps in the road to hinder your progress. Clear up communication problems with others. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మైకిల్ అంటే, మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి అని అంటే, మీకు వండర్ఫుల్ లైఫ్ ఉంది, మీకు మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి, నాలెడ్జ్ బాగుంది, మంచిగా ఉంది. బట్ డోంట్ అలో బంప్స్ ఇన్ ద రోడ్ టు హిండర్ యువర్ ప్రోగ్రెస్. సో ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తోందండి. ఎవరో మధ్యలో ఇంకొక పర్సన్ మీ మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే, డోంట్ అలో బంప్స్ ఇన్ ద రోడ్. అంటే బంప్స్ ఇన్ ద రోడ్లో ఉండే అలో చేయొద్దండి. అంటే రోడ్డు మీద గతుకులు అవన్నీ వస్తుంటాయి. దాన్ని మీ ప్రోగ్రెస్కి, మీ ఎదుగుదలకి వాటిని, ఆ ఆటంకాలని మీరు అలో చేయొద్దండి. సో ఇక్కడ ఏమంటే, ఇక్కడ
జీవితంలో రిలేషన్ గురించి చూసుకున్న, వర్క్, కెరియర్, ప్రొఫెషన్ గురించి తీసుకున్న, ఇంకొకరు ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదానికి చూస్తున్నారు. వాళ్ళని అలో చేయకండి. ముందు నుంచి కట్ చేయండి, వాళ్ళని దూరం పెట్టేయండి. సో మీకు మీ రోడ్డు సాఫీగా సాగిపోవాలి. మీ లైఫ్ రోడ్ అనే మీ జీవితం సాఫీగా సాగిపోవాలి. మీ ప్రయాణం సాఫీగా సాగాలి. ఆ రోడ్డు మీద మీరు వెళ్ళే వెహికల్ సాఫీగా వెళ్ళిపోవాలి. మీ లైఫ్ అంటే మీ జీవన రథం అంటారు కదా, జీవన రథం కానీ రథసారథి మీరు మీ పర్సన్ రథసారథులు అయితే ఆ రథం సాఫీగా వెళ్ళాలి అంటే గతుకులను, బంపులను, ఇట్లా రోడ్డు అతుకులను, ముళ్ళులను అట్లాంటివన్నిటిని తీసేసేయాలి. అంటే వాటిని అలో చేయకూడదు, రోడ్డులోకి అలో చేయకూడదు. అలాగే మిమ్మల్ని మీ లైఫ్లో డిస్టర్బ్ చేసే మనుషుల్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా ముందే పసిగట్టాలి. వాళ్ళు రావడం వల్ల మీ గ్రోత్కి ఆటంకం కలుగుతుంది, మీ ప్రోగ్రెస్కి ఆటంకం కలుగుతుంది. క్లియర్ అప్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్. సో మనము ఎక్కువగా మాట్లాడేటప్పుడే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఎవరితో అయినా చూడండి, మనం ఎక్కువగా అంటి ముట్టనట్టు ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళతో క్లోజ్ కాకుండా ఉంటే అంతగా మనకు ఎక్కువ సమస్యలు రావు. అదే మనము కొంచెం వాళ్ళతో క్లోజ్ అయ్యి కొంచెం మంచిగా మాట్లాడుతూ మన పర్సనల్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్సనల్స్ మనం తెలుసుకున్నప్పుడు ఆ ఇంటిమసీ డెవలప్ అయినప్పుడు కొంచెం అక్కడ ఆ చనువు వలన కొంచెం తగాదాలు కూడా వస్తాయి. ఆ చనువు వలన మితిమీరినట్టు ప్రవర్తించడము, దాంట్లో ఆ మాట తూలడము, వాళ్ళు ఒక మాట అనడము, మనం ఒక మాట అనడము. సో అనవసరమైన గలాటలు కానీ, అనవసరమైన కొట్లాటలు కానీ అనవసరంగా వస్తుంటాయి చిన్న చిన్న విషయాలకి. సో దాన్ని అరికట్టండి. క్లియర్ అప్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు క్లియర్ చేసేసుకోండి. అట్లా మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, రిలేషన్లో కావచ్చు, మీ అంటే మీరు అక్కడ చుట్టుపక్కల మీరు ఉంటారు కదా, మీరు నివసించే ప్లేస్లో కావచ్చు, సరౌండింగ్స్ నైబర్స్తో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు ఇది. కాబట్టి కొంచెం మనం కమ్యూనికేట్ చేసే విధానంలో మనం కొంచెం తెలివిగా ప్రవర్తించాలి. ఆ ప్రాబ్లమ్స్ని క్లియరప్ చేసేసుకోవాలి. అంటే ఏ ప్రాబ్లమ్స్ దగ్గరికి రాకుండా మనము జాగ్రత్త పడాలి ఇక్కడ. సో ఇక్కడ మైకేల్ ఏం చెప్తున్నారంటే, మీరు మీ లైఫ్లో సాఫీగా జరిగిపోవాలి. మీ లైఫ్ సాఫీగా జరిగిపోవాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే కొంచెం జాగ్రత్త అవసరం. ఎవరైనా మధ్యలో వచ్చి ఆ బంప్స్, ఆ గతుకులు లాంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా అలో చేయకుండా, మీ లైఫ్లోకి అలో చేయకుండా, అలాగే మాటలతో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ అయ్యి మాటల ద్వారా మీకు మధ్య తగాదాలు రాకుండా చూసుకోవాలి. మీరు జాగ్రత్త పడాలి. అదే మెయిన్ ఇస్తున్న మీకు అర్జెంట్ మెసేజ్. సో కొంచెం జాగ్రత్తగా మసలు అనవసరంగా మనం ఒక్కోసారి అనుకుంటాం, అరే ఏమి అసలు నాకు అర్థం కావడం లేదు, ఎందుకు వచ్చింది గొడవ, ఎందుకు వచ్చింది కొట్లాట, ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, నేను ఏమనకపోయినా, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా ఎందుకు వస్తున్నాయని అంటే, అది మాట్లాడకపోయినా కూడా క్లోజ్గా ఉన్నప్పుడు ఏమనుకోరు. కొంచెం ఏదైనా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు మీ వీక్నెసెస్ వాళ్ళకి తెలుస్తాయి కదా, అప్పుడు అవి బయటకు వెళ్ళి మిగతా వాళ్ళ ద్వారా అవి బయటకు వెళ్తాయి. వెళ్ళి మిమ్మల్ని గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ, మీ గురించి తప్పుగా చెప్పడం కానీ, మీరు ఎంత మంచి వాళ్ళైనా, మీరు ఎంత హెల్ప్ చేసినా కూడా ఒక చిన్న మాట తగాద వలన, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన బయటకు వెళ్ళి వాళ్ళంతా కూడా మీ మీద బ్యాడ్గా ప్రచారం చేసేస్తారు, మీ మీద బ్యాడ్గా స్ప్రెడ్ చేసేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అలో చేయకండి. ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొనేసి వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వకుండా చూడండి. మీ ఇద్దరి మధ్య, మీ రిలేషన్, మీ పర్సన్ మధ్య, మీ బాండింగ్ మధ్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ కెరీర్లో, మీ ప్రొఫెషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీ రిలేషన్లో కూడా ఉన్నారు, జాగ్రత్త అని థర్డ్ మెసేజ్ అనేది వచ్చింది. ఇంకా ఫోర్త్ మెసేజ్ చూద్దామండి. ఏమొచ్చింది అర్జెంట్ మెసేజ్? పేజ్ ఆఫ్ రేఫెల్. ఇక్కడ కూడా రేఫెల్ వచ్చినారు చూడండి. పేజ్ ఆఫ్ రేఫెల్. జెంటిల్, లవింగ్, డ్రీమీ, ఓపెన్ హార్టెడ్. సో మీ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని అంటే, చాలా లవింగ్ పర్సన్. మీరు మంచిగా ఇమాజిన్ చేసుకుంటుంటారు, అన్ని మంచిగా ఓపెన్ హార్టెడ్. ఏదైనా మనసులో ఉండదు, పెట్టుకోరు. అందరితో హ్యాపీగా ఫ్రీగా ఉంటారు, ఓపెన్ హార్టెడ్గా ఉంటారు, జెంటిల్గా ఉంటారు. సో ఏ న్యూ ఎమోషనల్ సిచ్యుయేషన్, మెసేజెస్, రీడింగ్, రిలేషన్షిప్స్ ఆర్ సోషల్ ఇన్విటేషన్స్, గ్రేట్ ఇంట్యూటివ్ ఇన్సైట్. సో మీకు ఇది కూడా రిలేషన్ గురించి వచ్చింది. సో ఇది కూడా రిలేషనే. సో మీ ఎమోషన్స్ అవన్నీ కూడా
అది పెట్టుకోండి, అంత ఎక్కువగా పెట్టుకోవద్దండి ఎమోషన్స్ అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా అదే సేమ్. దెన్ ఏ న్యూ ఎమోషనల్ సిచ్యుయేషన్, మెసేజెస్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ ఆర్ సోషల్ ఇన్విటేషన్స్, గ్రేట్ ఇన్స్టిట్యూటివ్ ఇన్సైట్స్. సేమ్ ఇక్కడ కూడా మిగతా మెసేజ్ లాగానే వచ్చిందండి. మీరు కొంచెము ఓపెన్ హార్టెడ్గా ఉన్నారు, కొంచెం ఆలోచించండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మీ మంచి కోరే వాళ్ళు, ఎవరు మీ వెనక గోతులు తవ్వే వాళ్ళు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అందరూ మంచిగానే కనిపిస్తారు, ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక లోపం అనేది ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అందరినీ నమ్మేస్తాం. అరే అందరూ మంచి వాళ్ళు, నేను మంచిగా ఉంటాను, నేను అందరితో నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాతో ఫ్రెండ్స్ చేసేవాళ్ళు, నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, నేను ఫ్రెండ్గా అనుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మంచి వాళ్ళే అనుకోవచ్చు. బట్ మీ మీద, మీ కెరియర్, మీ గ్రోత్ మీద జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో మీ మంచిగా ఉంటూ మీ పర్సన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే మీతో మంచిగానే ఉంటారు. బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంటే మీ రిలేషన్లో పుచ్చులు పెట్టాలని, పుల్లలు పెట్టాలని చూసేవాళ్ళు, అంటే మీ పర్సన్ వాళ్ళకి నచ్చుండొచ్చు, మీకు మంచి పర్సన్ దొరికినారు అనేసి జెలస్ ఉండొచ్చు. అరే మీకు అప్పుడే ఒక రిలేషన్ అనేది ఏర్పడింది, మేము ఇంకా సింగిల్గా ఉన్నాము, తనకి అప్పుడే రిలేషన్ ఏర్పడింది అనే ఒక రకమైన జెలస్ కూడా ఉంటుంది. బర్న్ అవుతూ ఉంటుంది మైండ్లో, మనసులో బర్న్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి రగులుతూ ఉంటుంది. సో అట్లా ఉండే వాళ్ళు మీ ముందర చాలా మంచిగా ఉంటారు, వెనకాల మాత్రం చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్త, మీ ఇన్స్టిట్యూట్ని పెంచుకోండి. మీరు మీ ఇన్స్టిట్యూట్ ఎనర్జీని, ఇక్కడ పేజ్ ఆఫ్ రేఫల్ ఎనర్జీ ఏం చెప్తుంది, రేఫల్ ఏంజల్ ఏం చెప్తున్నారు అంటే, ఆర్కాంజల్ రేఫల్ మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక ఎమోషనల్ సిచ్యుయేషన్ రాబోతుంది, ఏ న్యూ ఎమోషనల్ సిచ్యుయేషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. మెసేజెస్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అంటే ఆ మెసేజెస్ ద్వారా అయినా వస్తుంది. అంటే మీకు అపార్థం చేసుకోవాలా అనేసి ఏమైనా ఫొటోస్ పంపించడం కానీ, మీ మధ్య మెసేజెస్ ద్వారా మీకు తెలియజేయడం కానీ, వాళ్ళు ఫేక్ మెసేజెస్, ఫేక్ ఫొటోస్, అంటే మీ ఇద్దరి మధ్య గలాటలు రావడానికి, మీకు మీ పర్సన్ మధ్య, లేకపోతే ఆఫీస్లో ఏదైనా మీ వర్క్ దాని మీద మీ వర్క్ గురించి బ్యాడ్గా రివ్యూ ఇవ్వడం కానీ, మెసేజెస్ పెట్టడం కానీ, మీ పై ఆఫీసర్స్కి, పై వాళ్ళకి మిమ్మల్ని డౌన్ చేయాలి అనేటటువంటిది కూడా ఇక్కడ చూడండి. రిలేషన్షిప్స్ ఆర్ సోషల్ ఇన్విటేషన్స్, గ్రేట్ ఇన్స్టిట్యూటివ్ ఇన్సైట్. సో మీరు ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి, భగవంతుని ఎక్కువ అనుకోండి, ధ్యానం చేయండి, తర్వాత ఇన్స్టిట్యూటివ్ పవర్ని పెంచుకోండి. అప్పుడు ఏం చేస్తాయంటే మీకు ఒక పాజిటివ్ ఆరా అనేది, చూడండి ఇక్కడ మీ చుట్టూ ఒక వెలుతురు లాగా ఉంది, కనిపిస్తుంది, మీ చుట్టూ ఒక లైటింగ్ లాగా వచ్చింది, అదే పాజిటివ్ ఆరా. సో మీరు ఎక్కువగా మీరు భగవంతుని ధ్యానం చేస్తూ ఎక్కువగా మీ పాజిటివ్ ఆరాని పెంచుకోవాలి. పాజిటివ్ ఆరాని మీరు డెవలప్ చేసుకుంటే అలాంటి సిచ్యుయేషన్ ఎదురైనా కూడా మీరు ఎవరితోనూ బ్యాడ్గా అనేది వెళ్ళరు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఇంట్యూషన్ పవర్ని పెంచుకోవాలి. సో మీ ఆ పాజిటివ్ ఆరాని మీరు డెవలప్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలి, భగవంతుని ఎక్కువగా ధ్యానించాలి, ఎక్కువగా మీరు మెడిటేట్ చేయాలి. మెడిటేషన్ అనేది మనసులో ఎక్కువగా అనుకుంటూ ఉంటే ఆ పాజిటివ్ ఆరా అనేది మీరు థింక్ చేసేది కూడా పాజిటివ్గానే థింక్ చేయాలి. ఏదైనా కూడా నెగిటివ్ థాట్స్ని రానివ్వకండి. అది ఇక్కడ చెప్పడం ఏమంటే, ఏదో మీ మధ్య వాళ్ళు ఎవరో మిమ్మల్ని చాలా బాధ పెట్టాలని చూస్తున్నారు, ఆ మెసేజెస్ ద్వారా కావచ్చు, ఫొటోస్ పంపించడం, బ్యాడ్ ఫొటోస్ అని మీరు ఎవరితోనో మాట్లాడుతున్నవి, అవి అంటే వాళ్ళకి అనుమానం వచ్చేటట్టు చేయడం కానీ, మీ మీద బ్యాడ్గా అనుకునేటట్టు చేయడం కానీ, లేకపోతే మీ మీద ఏదైనా బ్లాక్మెయిల్ చేసినట్టు ఒక ఫొటోస్ని సోషల్ మీడియాలో పెడతామన్నట్టు అట్లాంటివి కూడా మెసేజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. అలాగే మీ ఇన్ట్యూషన్ పవర్ని పెంచుకోండి, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరాని ప్రొటెక్ట్ చేసుకోండి, అప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాంటివన్నీ ఏ బ్యాడ్ నెగటివ్ ఎనర్జీస్ మీ దగ్గరికి రాకుండా చేస్తుంది అని ఇక్కడ పేజ్ ఆఫ్ రేఫల్ మీకు మెసేజ్ ఇస్తుందనండి. సో ఇది మీకు అర్జెంట్ మెసేజెస్, ఈ 4 మెసేజెస్ మీకు అర్జెంటుగా వచ్చిన మెసేజెస్, ఆ ఏంజల్స్, ఆ యూనివర్స్ మీకు ఇస్తున్నది మెసేజ్. ఇంకా లాస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి. ఏంటి మీకు లాస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది? ఓకే, 5 ఆఫ్ రేఫెల్. ఇక్కడ కూడా రేఫెల్, మెయిన్ రేఫెల్లే ఎక్కువ ఇస్తున్నారండి. చూడండి ఇక్కడ రేఫెల్లే, 4 ఆఫ్ రేఫెల్, 5 ఆఫ్ రేఫెల్, పేజ్ ఆఫ్ రేఫెల్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు చిన్న వయసు అంటే మెచ్యూరిటీ లేదు, మీరు అందరినీ నమ్మేస్తారు.
సో అందరిని నమ్మేసి అందరూ మంచి వాళ్ళు అనుకునేస్తారు. కాబట్టి కొంచెం చిన్న పిల్లల్లాగా ఉన్నారు, చిన్న పిల్లలు కాబట్టి జాగ్రత్త. మీరు తొందరగా మోసపోయే వయసు ఇది. అంటే తొందరగా నమ్మేస్తారు అందరినీ, ఎవరు ఏది చెప్తే అది వినేసి నమ్మేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా సోషల్ ఇన్విటేషన్స్లో గ్రేట్ ఇంట్యూటివ్ ఇన్సైట్స్. ఇప్పుడు చిన్న వయసు కాబట్టి మీరు భగవంతుడిని కూడా ఎక్కువగా బాగా అనుకుంటూ, దైవాన్ని అనుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఎవరిని ఎక్కువ నమ్మకుండా, ఆ న్యూ ఎమోషనల్ సిచ్యుయేషన్ రానివ్వకుండా, బాధపడకుండా, ప్రతి సిచ్యుయేషన్ని మీరు బాధపడి ఏడ్చేసి అట్లంతా చేయకుండా మీరు కంట్రోల్గా ఉండాలి. ఆలోచించి మీరు చేసుకోవాలి ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది. ఇక్కడ 5 ఆఫ్ రేఫల్ వచ్చింది. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ 5 ఆఫ్ రేఫల్ అని వచ్చింది. సో 5 ఆఫ్ రేఫల్ అని వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో ఏది జరిగినా ఏదో దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. రిలీజ్ రిగ్రెట్ అండ్ embrace the opportunities for happiness. Search for the silver lining. సో మీరు ఇప్పుడు ఏది జరిగినా కూడా మనకు ఒకటి జరిగింది అంటే అది ఏదో ఒక రీజన్ ఉంటేనే జరుగుతుంది. ఒక బ్యాడ్ జరిగినా, ఒక గుడ్ జరిగినా దానికి రీజన్ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే మనం చేసుకున్న ప్రారంభ కర్మలను బట్టి మనకు మన లైఫ్లోకి వచ్చే సిచ్యుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అవి ముందే రాసిపెట్టి ఉంటాయి, ఏవైనా కూడా ముందే రాసిపెట్టి ఉంటాయి. కాబట్టి మనము జరగక మానదు, కానీ మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మనం ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, మంచి పనులే చేయాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. కాబట్టి మనం చేసేది మనం మంచిగా చేసినామంటే మనకు మంచి జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. సో మీరు ఏదైనా రిగ్రెట్ ఫీల్ అయినా కావచ్చు, రిలీజ్ అవన్నీ ఇచ్చిపెట్టేసేయండి. రిగ్రెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నిటిని అరే నేను ఏదైనా తప్పు చేసినానా, నేను ఏమైనా పొరపాటు చేసినానా అనేటివన్నిటిని విడిచిపెట్టేయండి. ఆ రిగ్రెట్స్ అన్నిటిని విడిచిపెట్టేయండి. హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి హ్యాపీనెస్ కోసం. హ్యాపీనెస్ రావాలి అంటే ఏం చేయాలో అది చేయండి. సెర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్. సో మీరు ఎట్లా ఉండాలి అని అంటే మనం సిల్వర్ లైనింగ్ కావచ్చు, గోల్డ్ లైనింగ్ కావచ్చు. అంటే ఎలా ఉంటుంది అంటే మన లైఫ్ని హ్యాపీగా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, మైండ్లో ఎటువంటి బాధలు లేకుండా ఎలా ఉండాలి అనేది, ఏం చేయాలి అనేది చూసుకొని చేయండి అనేసి ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ అట్లా చూడండి, ఇక్కడ 7th ఇది 11th ఇది స్ట్రెంగ్త్ వచ్చింది. సో మీకు ఆర్కాంజెల్ ఏరియల్ మళ్ళీ చెప్తోంది, మీరు స్ట్రెంగ్త్ అనేది మీకు ఉందండి. ఇది సైన్స్ చూస్తే, ఇవి జోడియాక్ సైన్స్ చూస్తే సింహరాశి, లియో కావచ్చు, సింహరాశి తర్వాత మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కూడా, వృషభ రాశి, సింహరాశి, మేషరాశి, తర్వాత ఇక్కడ వాటర్ ఎనర్జీ కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మకర రాశి, కుంభరాశి, కర్కాటక రాశి కూడా వచ్చిందండి. ఇక్కడ కర్కాటక రాశి, మకరము, కుంభము, కర్కాటక రాశి, తర్వాత మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, ఇవి కూడా సైన్స్ చూపిస్తున్నాయి. సారీ. సో మీకు మంచి స్ట్రెంగ్త్ కూడా ఉందండి, బాగా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది బాగా. అండ్ ఏదైనా కూడా అంటే కైండ్నెస్ ఎక్కువ ఉంది, జాలి దయా గుణం ఎక్కువ ఉంది. ఏది జరిగినా కూడా మీకు మంచిగా జరుగుతుంది. మేనిఫెస్ట్ చేసినారంటే తప్పకుండా అది మీ దగ్గరకు వస్తుందండి. మీరు అడిగిండేది, కోరుకోండేది మీ దగ్గరకు వస్తుంది. మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మంచి విషయాలు, మంచి పాజిటివ్ థింగ్సే మేనిఫెస్ట్ చేయండి. మీ ఆలోచనలే మేనిఫెస్టేషన్, మీరు అనుకునే విధానమే మేనిఫెస్టేషన్. మీరు పనులు చేసుకుంటా ఏదైనా మీ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అదే మేనిఫెస్టేషన్ అంతే. అంటే ఇట్లా ఉంటే బాగుంటుంది, అరే ఇలా ఉంటే బాగుండు అనే ఆలోచనే మేనిఫెస్టేషన్. దాన్నే జరిగింది అని పాజిటివ్గా ఉండే థాట్స్ని జరిగింది, అయినాయి అని అనుకునేదే మేనిఫెస్టేషన్. అట్లా అనుకుంటేనే, అదే పాజిటివ్దే అనుకుంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది, అది జరిగి తీరుతుంది మీ లైఫ్లో. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫర్గివ్నెస్ అన్నీ ఉన్నాయి మీకు, కైండ్నెస్,
సో మీ లైఫ్ అనేది చాలా బాగుంది, జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. పెద్ద ఇట్లా అర్జెంట్ మెసేజ్లో ఏమేమి చెప్పినారు, ఏం వచ్చింది, ఏం ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ పంపించారు అది చూసుకునేసి దాని ప్రకారం నడుచుకుంటే మీ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అని ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇంకా లాస్ట్, ఇప్పుడు రీడింగ్ అయిపోయింది కదా, మీకు అఫర్మేషన్ చెప్తాను. ఆ అఫర్మేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం నేను అఫర్మేషన్ చెప్తాను. అది అనుకోండి, ప్రతిరోజు అనుకోండి. సో ఒక్క కార్డు తీస్తాను అఫర్మేషన్స్. అది ఫైనాన్షియల్గా మీరు బాగా మంచిగా, అంటే ఫైనాన్షియలే కాదు, మీకు మనసులో గ్రోత్, అంటే మీరు మీ గ్రోత్ బాగా ఉండేదానికి ఏం చేయాలి అనేది చూద్దాం. అంటే ఏం అఫర్మేషన్ చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మంచి అఫర్మేషన్ ఇవ్వండి మన వ్యూయర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి. మంచి అఫర్మేషన్, వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉండడానికి, గ్రోత్ బాగా ఉండడానికి మంచి అఫర్మేషన్ ఇవ్వండి. సో ఏమిచ్చినారు? ఐ హ్యావ్ ద పవర్ రీరైట్ మై ఫైనాన్షియల్ స్టోరీ. చూడండి, ఇది అనుకుంటూ ఉండండి, అది తెలుగులో కూడా అనుకోవచ్చు. ఐ హ్యావ్ ద పవర్ టు రీరైట్ మై ఫైనాన్షియల్ స్టోరీ. నాకు మంచి శక్తి ఉంది, నేను మళ్ళీ తిరిగి రాయగలను మై ఫైనాన్షియల్ కథను, నేను మళ్ళీ తిరిగి రాయగలను. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, నాకు నా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగా రావాలి అంటే నేనే చేసుకోగలను, నాకు అంత మంచి శక్తి ఉంది, ఆ మంచి శక్తి ఉంది, నేను మళ్ళీ తిరిగి రాయగలను, నా విధి రాతను నేను రాయగలను, నా రాతను నేను తిరిగి రాసుకోగలను, నా ఫైనాన్షియల్ స్టోరీని నేను రాయగలను అని ఇక్కడ వచ్చిందంటే, అంటే మీకు ఇక్కడ ఏమనుకోవాలి అని అంటే, నాకు చాలా మంచి శక్తి ఉంది, నాకు డబ్బులు బాగా వచ్చేదానికి నేను నా అంతకు నేను తిరిగి రాయగలను. అంటే తిరిగి రాయగలను అంటే ఫైనాన్షియల్ స్టోరీ, అంటే నాకు ఫైనాన్షియల్గా నేను గ్రో కావడానికి నాకు శక్తి ఉంది, ఖచ్చితంగా నేను గ్రో అవుతాను అనేది. ఇక్కడ దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. దీనికి ఒక స్టోరీ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అని అంటే, హవార్డ్స్ Scholes so grew up in poverty but turned Starbucks into a global brand. His journey shows that where you start doesn't determine where you can go. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇతను ఈ హవార్డ్స్ అనే అతను గ్రూ అప్ ఇన్ పావర్టీ బట్ టర్న్ ఇన్ స్టార్బక్స్ ఇంటూ ఏ గ్లోబల్ బ్రాండ్. సో పుట్టింది అంతా, పెరిగింది అంతా ఒక బీదతనంతో పెరిగినాడు అతను. గ్రూ అప్ ఇన్ పావర్టీ బట్ టర్న్డ్ అంటే మళ్ళీ తర్వాత ఎట్లా టర్న్ అయినాడు అతను అంటే, స్టార్బక్స్ ఇంటూ ఏ గ్లోబల్ బ్రాండ్. స్టార్బక్స్ పెట్టేసేసి ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదిగినాడు. హిస్ జర్నీ షోస్ దట్ వేర్ యూ స్టార్ట్ డజంట్ డిటర్మైన్ వేర్ యూ కెన్ గో. సో ఎప్పటికైనా నువ్వు ఎక్కడ నీ జర్నీ స్టార్ట్ అయింది అని కాదు, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినావు అనేది మీరు ఆలోచించండి. అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఇంట్లో పూరి గుడిసెలో పుట్టినాను, ఇదే నా లైఫ్, ఇంక ఇక్కడే ఉంటాను నేను, ఇంక ఇదే నా లైఫ్ కాబట్టి నాకు ఇంకా ఎదుగుదల లేదు అనుకుని కొంచెంమంది బాధపడుతుంటారు. అట్లేం కాదు, నువ్వు అక్కడ పూరి గుడిసెలో పుట్టి తినేదానికి తిండి లేకపోయినా కూడా నువ్వు నీ డిటర్మినేషన్తో, నీ హార్డ్ వర్క్తో నువ్వు ఎంతవరకు ఎదగగలవు, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవు, ఎంత సాధించగలవు అనేది అది చూసుకోవాలి. అంతేగాని నేను తక్కువలో పుట్టినాను, తక్కువలో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇంక కాదు అనుకుంటూ ఉంటే ఎవరికి ఏమి కాదు. అది రాంగ్ థింకింగ్. నేను చేయగలను, నాకు శక్తి ఉంది. ఇక్కడ ఐ హ్యావ్ ద పవర్ టు రీరైట్ మై ఫైనాన్షియల్ స్టోరీ. సో నాకు శక్తి ఉంది, నేను చేయగలను, నేను ఏదైనా అనుకున్నది సాధించగలను. కాబట్టి నేను ఎక్కడ మొదలు పెట్టినాను అని కాదు, ఎక్కడి వరకు వెళ్ళినాను అనేది నాకు ఇది సంబంధించింది, కాబట్టి నేను చేయగలను అని అతను అనుకొని చేసినాడు. కాబట్టి అంత ఎత్తుకు ఎదిగినాడు, కష్టపడినాడు. కాబట్టి ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదిగినాడు. ఒక మంచి ప్రపంచంలోనే ఒక మంచిగా ఏమంటారు, కోటీశ్వరులలో ఒకరు అన్నట్టు అట్లా ఎదిగినారు. సో అది మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగాలి. అయ్యో నా లైఫ్ ఇంతే, నాకు ఇంకెప్పుడు ఇంతే, నాకు రాదు, ఇట్లా నెగిటివ్గా థింక్ చేస్తుంటే నెగిటివ్గానే జరుగుతూనే ఉంటుంది. మీ మైండ్కి మీరే చెప్పుకోవాలి పాజిటివ్గా, నాకు శక్తి ఉంది, నేను చేయగలను, నేను అనుకున్నది సాధిస్తాను అని
చెప్పుకుంటూ ఉంటే ఇదే అఫర్మేషన్ తప్పకుండా మీరు సాధిస్తారు. మీకు ఆ పవర్ ఉంది, నేను నా చేతులతో నేను రాయగలను, నా విధిరాత నాకు ఇట్లా రాసినా కూడా నా రాత నేను మార్చుకోగలను, నేను టాప్ లెవెల్కి వస్తాను, హై లెవెల్లో నా ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుకుంటాను అని అనుకోవాలి. సో ఇదండి ఈరోజు చాలా పెద్ద వీడియో అయిపోయింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మొదటిసారి చూస్తూ ఉంటే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 1111 అని క్లెయిమ్ చేసుకోండి. 1111 తప్పకుండా మీకు ఇది వర్తించాలి, మంచిగా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 1111. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.